అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆడపిల్ల అబ్బాయికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడే కాపురం ఉండి మన గ్రామీణ ప్రాంతాల్లో పుట్టింటికి వస్తే ఆ ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉంటుందంటే అత్తగారి దగ్గర పచ్చిమలతో తర్వాత కూడా అమ్మ ఆరోగ్యంలో లేకపోతే ఒక గింజలో పెడితే కూడా ఆ బిడ్డ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న అన్నయ్య తమ్ముళ్ళు ఇదంతా చూసి అమృతమైన ఆనందంగా ఒక స్వర్గంగా ఆనందం. అలాంటి భావనే ఈరోజు నా సొంత కుటుంబంలో నా జనం వస్తున్నటువంటి యువత శాంతి దండమూర్తి ఎంతటి వాళ్ళు చేసినటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు ప్రతి ఒక్కరిని చూస్తే అద్భుతమైన ఆనందం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా నా తెలుసు వచ్చి చాలా కాలంగా మనం తీసుకుంటున్నాం. మన పెద్దలనే కూటమిలో 3 పార్టీలు ఉండడం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పోవడాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రులందరూ ఆనందంగా అభివృద్ధి చెందాలని మన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పన్నుల ప్రణాళిక ఆయన వేసిన వ్యూహం 3 పార్టీలు కలిసి త్రిశూల ఆంధ్రమైన పాదయాత్ర. అలాంటి త్రిశూల ఆంధ్రాన్ని ఈరోజు మన దేశంలో ప్రయోగించే కార్యక్రమం అనుభవమైనటువంటి నాయకులు, విజయం కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఎంత ఎదుర్కోవడానైనా ఎదురించి దమ్ములు నాయకులు పేదవాళ్ళని తీర్చడానికి, పేదవాళ్ళని చూడడానికి, అభివృద్ధి చేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు కలిగి అద్భుతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అడుగు మనుషులైనటువంటి నాయకులు చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు ఉచితంగా వచ్చి ఆ కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి బీజేపీలో ఉన్నటువంటి పోలీసులు బీజేపీ కలవాలని తనని తాను తగ్గించుకున్న వాళ్ళు ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావాలని అయినప్పటికీ కూడా తనని తాను తగ్గించుకొని మనకి సంబోధించిన మహానీయుడు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం బాధలు పడకూడదు, కష్టాలు పడకూడదు, నాటకాలు విశ్వాసాలు ఎక్కువయ్యి సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి అని ఏకైక సంకల్పంతో ఆ రోజు 3 పార్టీలు కలిసి ఎలక్షన్ తెలియజేసుకున్నారు. అందులో భాగంగా మన నాయకుడికి ఎక్కడ వేదిక మీద ఏ స్థానం దొరకట్లేదు.
నాకు కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఒక్కొక్కసారి జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, మండల స్థాయి నాయకులు ఉన్నారు, స్థాయి నాయకులు ఉన్నారు. కష్టాన్ని సంతోషంగా తీసుకొని ఆ రోజు కానీ కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ కూర్చోలేకపోతే ఇబ్బందిగా పరిస్థితి. అందులో మన కార్యకర్తలు అయితే అర్థం చేసుకున్నారు, మన నాయకులు అర్థం చేసుకుంటున్నారు. కానీ నా మనసు మాత్రం ఆ టైంలో గుండెలు మాత్రం మామూలు వాటి కాదు, గుండెలు రచించారు. అయినప్పటికీ ఓటమి కట్టుబడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. మన గౌరవం నిర్వహించుకుందాం. 3 పార్టీల కలయిక బాగుండాలి, ఓటమి బాగుండాలి. ఓటమి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. మనకి కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మరొకసారి మిమ్మల్ని కూడా తెలియకపోతున్నా. అర్థించేది ఏంటంటే కొన్నిసార్లు మనకు అవమానం జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి లేని ఇవాళ అమరావతి వస్తుంది, పోలవరం లేని పోలవరం వస్తుంది. ఇవన్నీ ఆలోచించండి. మనకు ఒక పోలవరం వస్తే జీవనాలు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఒక అమరావతి వస్తే ఇప్పుడు తండ్రి లేని బిడ్డలో మాట్లాడేటువంటి మన జీవితానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాబోతుంది. ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరూ సంతోషంగా సాగరంగా ఉండాలి తప్ప మనసులో మరింత బాగుండేది అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి యోగం ఎప్పుడు ఎవరికి అర్థం కాదు. అపోహలను సాగుతాయి. జన సైనికులు వేరు అర్థం లేకుండా ఉన్నారు. ఖచ్చితంగా మనందరికీ తెలుసు, మన జన సైనికులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకోవడానికి మనందరికీ తెలుసు. కానీ ఒక్కసారి ఆయన యోగం మనకు అర్థం కాక కన్నీలో పెట్టారు. ఎవరో సస్పెండ్ చేసి కొంతమంది రియాక్ట్ అవుతుంటారు. దానికి కారణాలు వారికి తెలిస్తే మనకు తెలియదు. మనకు కనిపించే గుళ్ళు ఉన్నాయి, వారికి కనిపించే గుళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ గురించి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి, ప్రతి ఒక్క సీనియర్ నాయకుల గురించి నిరంతరం ఆయన దగ్గర ఉంటానే ఉంటుంది. ఈవేళ బలరాముడు ఏం చేస్తున్నాడు? బలరాముడు సజీవని ఎక్కడ ఉంది? రాజనగరం నియోజకవర్గంలో 3 మండలాలు ఎక్కడ వస్తే అంటున్నారు, జిల్లా కార్యదర్శులు ఎక్కడ వస్తే అంటున్నారు. దేవమహిళలు ముఖ్యంగా పరిస్థితి పార్టీకి నిలబడిన నాయకుల సోదరి మంది ఎక్కడ ఉన్నారు కూడా వారు ఎక్కడ తీసుకుంటారే ఉంటారు. అందులో భాగంగానే కొన్ని క్రమశిక్షణ ఎక్కడైనా చర్యలు తీసుకున్నప్పుడు మనం జన సైనికులు ఉండాలని ఈ యొక్క మనకి ఎవరైతే ఈ పులుగు పార్టీ వాళ్ళు ఉన్నారో మన బ్రెయిన్ లోకి పదార్థాలు ఉంటుంటారు. ఏమంటారంటే మీ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలని సస్పెండ్ చేసి తప్పు వేయాలని చెప్తారు. తప్పు వేయాలని మా అధ్యక్షుడు భావించిన తర్వాత తీసుకునే నిర్ణయానికి ఏ నిర్ణయం సరే జన సైనికుల తీసుకొని ముందుకు వెళ్తామనే విషయం ఆ గురువు వారి వాళ్ళు కాబట్టి సోదరులు ఎందరికీ ఒకటే నాటకం మీరు చూశారు. రాజకీయాల్లో రాకముందు బ్రహ్మాండమైనటువంటి ఒక సిరితో లేకపోతే 52,000 మంది ఉద్యోగులు, నెలకి 110 కోట్ల వ్యాపారం, హ్యాపీగా సిబ్బంది, వారానికి 5 రోజులు పనిచేసేవాడిని. అది కూడా ఉదయం 8 గంటల సాయంత్రం 2 గంటలే. ఆధ్యాత్మికంగా ఉండేవాడిని. ఆధ్యాత్మికంగా ఉండి పూజలు, హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు చేసుకొని ఆధ్యాత్మికంగా నిర్మించేవాడిని. మంచి వ్యవసాయం చేసేవాడిని.
మంచి వ్యవసాయం కూడా మామూలు వ్యవసాయం కాదు, వ్యవసాయం వారంలో 2 రోజులు పూర్తిగా వ్యవసాయం పనులు మాత్రమే చేసేవాడు. వ్యవసాయం చేసి బ్రహ్మాండమైన తోటలు వచ్చాయి, బ్రహ్మాండమైన పంటలు పండించాయి. అలాగే చూస్తే వ్యాపారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014లో బెస్ట్ అవార్డు తీసుకున్న నాకు కష్టంలో ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కనిపించారు. డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్, లేకపోతే అధికారులు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్, అధికారులతో ఫ్రెండ్షిప్ చేయడం లక్ష్యంగా నాకు అలవాటు లేదు. పేదవాడు ఎక్కడ ఉన్నాడు, కష్టాల్లో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు, బాధలో ఉన్న కుటుంబం ఎక్కడ ఉన్నాయి, ఎవరికి సాయం చేస్తే ఇది ఆ సాయం ద్వారా కుటుంబం ఆనందిస్తుంది, అది ఒక పుణ్యం అని చెప్పి భావిస్తూ పుణ్యకార్యాలు కర్మకార్యాలు చేసుకుంటూ మంచి వ్యాపారం చేసుకుంటూ కోటలు గడిస్తూ ఒక భార్య, 2 పిల్లలు, సంసారం, కుటుంబం, ఆయన దేవస్థానాలు, పొలాలు, ఆవులు అనుకుంటా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లాడిపోతున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు చూసిన పార్టీని చూశాను. ఎక్కడ నాగరాజంలో దుర్మార్గాలు, లౌకంగాలు, క్రికెట్ పోయి ప్రజలంతా అన్యాయం అయిపోతే మానవ సేవ చేసిన దానికంటే మానవ సేవ చేసిన సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, అభివృద్ధి చేస్తారు, ఆనందిస్తారు. అందువల్ల మన మానవ సేవ చెయ్యాలి అనే తలంలో జన సైనికులందరూ కూడా మీరు మా పార్టీలకు వచ్చి సేవ చేయాలని చెప్పి ఒక మాట అడిగితే మళ్ళీ తిరిగి మాట చెప్పకుండా పదవుల వ్యామోహం లేదు, ఎక్కడో వేరుపరచాలి ఆశ లేదు. అప్పటికే నాకున్న పేరు చాలా ఎక్కువ ఆచార్యులు ఎంతో మంది గౌరవించేవారు, పూజించేవారు, అభిమానించేవారు. వ్యాపార రంగంలో ఎంత గౌరవాన్ని ఉండేది, డబ్బుకు లోటు లేదు, సంతోషానికి లోటు లేదు. హ్యాపీగా ఉన్న రోజుల్లో ప్రజల కష్టాలతో పూర్తి, ప్రజల కష్టాలను, పార్టీ కష్టాలు ఆలోచించే ఆ రోజు నేను వచ్చేసరికి నాకు ఏ విధమైన పదవి రాలేదు, ఎలాంటి రికమెండేషన్ లేదు, మా బాబులో దాంట్లో ఎవరు రాజకీయంగా లేదు, మా తండ్రి లేదు, నా తండ్రి రాజకీయాల్లో లేదు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేదు. చెప్పుకుని నేను పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాలేదు. కేవలం ప్రజల కోసం వచ్చాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఆయన అద్భుతంగా 100 కోట్ల రూపాయలు వారి కుటుంబంలో ఆయన బ్రహ్మాండంగా నిర్మాణించుకుని రాజభవనాన్ని మహానాయకుడు. అలాంటి మహానాయకుడికి వేళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యని తీసుకొని, తల్లులను తీసుకొని, బిడ్డలను తీసుకొని, ఆయనని తీసుకొని కేవలం రాజకీయాలు చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆయన రాజకీయాలు. అలాగే చూస్తే అక్కడ ఉన్నటువంటి మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పేద కన్యకలను వచ్చి రాజమండ్రి నియోజకవర్గంలో అదే పాటలో వాణి అధికారంలో బద్దల కానీ నాకంటే ముందు 17 ముందు వీళ్ళందరూ పార్టీలో ఉంది. నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జన సైనికులు చూస్తే మీ అందరికంటే కూడా ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు మీరు, ఆయన జెండా పోతుంది మీరు. ఏ రోజైనా కనీసం పెట్రోల్ డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే పెట్రోల్ ఎవరైనా డబ్బులు ఇస్తారా? కొత్త పార్టీ వాళ్ళు బిర్యానీ ఇస్తున్నారు, మందు పాలు ఇస్తున్నారు, ఇస్తున్నారు అన్న రోజుకి కూడా మీ సొంత డబ్బులతో జెండా పుంజుకుని, మీ సొంత డబ్బులతో
మీ సొంత డబ్బులతో ఆత్మహత్య నాకు చివరికి ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ 100 రూపాయలు సంపాదించుకొని ఇంటి దగ్గర అమ్మఒడి పవన్ కళ్యాణ్ గారు అలాగే నేను పాటగా వచ్చిన కూడా ఎప్పుడు ఎవరు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఏ రోజు నాకేంటి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, నేను పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాను అని చెప్పి నాకేంటి అని అడిగిన వ్యక్తి లేదు. తీరా చూస్తే పక్క పార్టీలో వాళ్ళతో పోల్చుకుంటే మన పార్టీలో అందరూ పేదలమే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, చిరు ఉద్యోగం చేసుకునేవాడు, సన్నకారు రైతులు ఎవరైనా కలవాలి. అయినప్పటికీ ఏది ఆలోచన చేస్తున్నారు. చాలా మంది యువకులు ఉన్నారు. వారు చేస్తున్న చిరుద్యోగాలు సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం, రాజానగరం నియోజకవర్గంలో గెలవడం కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం ఉద్యోగాలు వారు ఉన్నారు. ఉద్యోగాలు మానేసి వారు ఇవ్వకపోతే జాబులు మానేసిన వాళ్ళు ఉన్నారు, పనులు మానేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎలక్షన్ టైంలో మామిడి జీవాలు వ్యాపారం చేసుకునే రైతులు కూడా ఆ తోటలను కూడా కొనుక్కోవడం మానేసి మాకు సమయం జరగలేమో, పార్టీ కోసం పనిచేయలేమో, పార్టీ కోసం పనిచేయడం అంటే మేము మీకోసం బంగాళాన్ని గెలవలేమో, రేపు పవన్ కళ్యాణ్ గెలవలేమో అని చెప్పి ఒక సందేశము అన్ని మానవులు ఎందరో ఇంకా పేదరికంలో వెళ్ళిపోయేటువంటి నాయకులు 190 మంది ఉన్నారు. అలాగే చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో గత పార్టీలాగా మేము కొండలు చేస్తాం, చెరువులు చేస్తాం, భూ కబ్జాలు చేస్తాం, స్థల కబ్జాలు చేస్తాం, సెటిల్మెంట్ చేస్తాం, ఏ రోజు చేసేసుకుంటామని ఏ రోజు ఎవరు నా దగ్గర రాలేదు. అసలు దేనికి నేను సహకరించిన విషయం కూడా చాలా మందికి తెలుసు. పక్కన ఉన్నటువంటి గులుగు పార్టీ వాళ్ళు ఎంత మంది ఒత్తిడి చేసినా ఆచరణతో నిజాయితీగా నిలబడ్డారు తప్ప ఈ రోజు కూడా ఎక్కడ ఎలాంటి అక్రమాలు కానీ, ఎక్కడ ఎలాంటి సెటిల్మెంట్ కానీ, ఎలాంటి కబ్జాలు కానీ పాల్పడకుండా నిజమైనటువంటి ప్రజా సేవలు అలాగే చూస్తే మనం చాలా మందికి చిన్న చిన్న పుణ్యులు పెడతారు. పూర్వమే విడిపోవాల్సినటువంటి చాలా పెద్ద ప్రణాళిక వేసుకొని యొక్క పురుగు పార్టీ జరుగుతుంది. మీ అందరికీ పునరు పెడతారు. దయచేసి ఎవరు నమ్మదు. గతంలో అష్టైశ్వర్యంతో నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంగా ఉంది. అప్పుడు పాలైపోయాం. కారు అంటున్నాను, నా కారు పైకి వెళ్ళలేదు. ఇక మీ పనికి మనందరికీ మంచి రోజులు వస్తాయి. అలాగే కష్టాల విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మార్చం ఖచ్చితంగా జనసేన పార్టీకి చచ్చే పోయే వరకు భద్ర నాకు పదవి అనేది ముఖ్యం కాదు, కేవలం నా కమిట్మెంట్ నాకు ముఖ్యం. పదవి అనేది రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అక్కడ పదవి రాకపోయినా నేనే బాధపడేది కాదు. కానీ ప్రజాసేవ ముఖ్యం, ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యం. రాజధాని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి మాట భావించారు. కాబట్టి ఎలక్షన్ లో నేను చూస్తే మీరు చాలా మంది అర్థం చేస్తుంటారు. రోజుకు 6-7 గంటలు మాత్రమే ఎలక్షన్ ముందు పనిచేస్తాను. కానీ ఈవేళ చూస్తే
16 గంటలు పనిచేస్తున్నారు. అందరూ ఎలక్షన్ ముందు ఎక్కువ సమయం పనిచేసి ఎలక్షన్ తర్వాత వారు ఖాళీగా జరుగుతారు. నేను ఎప్పుడైనా గడిచినటువంటి 13 నెలల్లో ప్రకారం వ్యక్తిగతంగా క్యాంపులో ఉన్నారు, 3 రోజులు సెలవులో ఉన్నారని ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? నా జీవితంలో నేను మళ్ళీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఏ రోజు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాకుండా లేదు, వ్యవసాయాన్ని ఏవైపు వస్తా చూడలేదు, వెళ్ళి నా పొలాలు చూడలేదు, నా పంటలు వెళ్ళిపోయింది, అయినా సరే భరిస్తున్నాను. నా ఆధ్యాత్మిక 54 గుళ్ళు నిర్మించాను, ఒక్కరోజు కూడా గుడికి పరిశీలించడానికి సమయం లేదు. అలాగే చూస్తే నిరంతరం ఎప్పుడు కూడా లేదా నియోజకవర్గంలో ఉన్నాం, తప్పని అమరావతిలో ఉన్నాం తప్ప వ్యక్తిగతమైన పనులు లేదు. రాత్రి జాతర నుంచి 1 గంటకి ఒక మహిళ కాల్ చేసి కరెంటు లేక బాధపడుతున్నానంటే అప్పుడు కూడా 1 గంట సమయంలో ఆ ఫోన్ చేసి సంబంధిత అధికారులందరితో మాట్లాడి 2వ ఉన్నత చరిత్ర అంటే ఒక మైండ్ అయితే గుర్తొచ్చింది. మా అన్న ప్రధానమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే గారు కాకుండా కంట్రోల్ చేస్తే చెప్తాడు, ఆ మైండ్కి గుర్తు రావాలని అలాగే చూస్తే ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చి మరణిస్తున్నా, ఈ రోజు కూడా మన అప్పుల్లో ఉన్నా, ఆస్తుల్లో ఉంటున్నా, మీ అందరికీ తెలిసి 30 ఎకరాల పైన ఇల్లు అన్ని తాండ్రులు పెట్టుకునే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా అప్పు చేసే వెంటనే ఆ ఇంటి చేసి నష్టపోవడానికి సాధించే వరకు మనం అంగీకరించట్లేదు. అలాగే చూస్తే మనం ఇలా చెప్పుకుంటా పోతే మనం చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులో మనం అందరం కలిసి ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. అలాగే చూస్తే నా ప్రియమైన భర్త వెంకటేష్ గారు నాకు చాలా బాగా వేస్తున్నామని చూస్తే 25 ఏళ్ల కాలం పాటు కృతజ్ఞంగా ఉంటాడు. అతను బయట ప్రపంచానికి కావాలి, గుడిలో కార్యక్రమానికి వెళ్ళేది, డబ్బులే ఇంట్లో ఉంటుంది. అలాంటి వ్యక్తి రాజకీయాన్ని ఒక సారథిగా తీసుకుని పార్టీలోకి వచ్చాము, ప్రజలందరికీ మనం మాట ఇస్తున్నాము, ఈ మాటను నెరవేర్చుకోవాలని చెప్పి నిరంతరం ఆలోచిస్తూ అలా ఆలోచిస్తూ ఎలక్షన్ లో ఓట్లు అడిగి ప్రతి ఒక్కరికి కూడా ఓటేయమ్మా మీ చేస్తాము, ఆ మాట నిలబెట్టుకోకుండా ఎక్కడైనా ఏ రోజైనా పొరపాటు జరుగుతామని చెప్పి తనకి సర్జరీ అయితే కూడా ఒకరోజు కూడా ఇంట్లో లేదా, సర్జరీ అయిన వారం 10 రోజులే ఏమైనా పర్వాలేదు తిరిగిన వాళ్ళు ఎప్పుడైనా తన ఆరోగ్యం కుదురుపడలేదు. ఈ రోజు కానీ చూసినట్లయితే 22 కేజీలు బరువు తగ్గిపోయింది కాబట్టి అయినప్పటికీ కూడా ఏ రోజు విడిచిపెట్టడానికి ప్రతి రోజు కూడా ఏదో గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రి సహాయం చెక్కులేమో వస్తాయి, నెలకు 4-5 వస్తాయి, వాళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర తీసుకుని కట్టుకుని ఉదయం మధ్యాహ్నం నిలబడితే ఆ రోజు చెక్కులు ఇచ్చేవారు. అలాంటిది ఈవేళ మనం చూస్తే కుటుంబాలకి మనం 3 ప్రతి బయట పదవేసి ఓడానికి అమ్మ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కష్టాన్ని నువ్వు ఖర్చు పెట్టుకున్నదాన్ని భరించలేనమ్మా, నీ సంపదను అప్పు చేసి నువ్వు చిన్న వైద్యులు తెలుసుకున్నావు కాబట్టి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చెక్కి తీసుకొచ్చారు, ఈ చెక్కి దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా ఉంటూ అని చెప్పి ఆవిడకి మొదట మనవరాలు అంటే
మన వరాలు అని అంటారు. అంటే మనకు దొరికిన వరాలు కొంతమంది నమ్మనుకోరు, కానీ మనవరాలు మనకి పుట్టినటువంటి మన ఇంటికి వచ్చినటువంటి వరాలు, ఆ మనవరాలు విషయంలో కూడా పొద్దున మనవరాలే ఆ కూతుర్ని ఆడుకోవడం కూర్చుకోవడం, మళ్ళీ తిరిగి ప్రజల్లో తెలుసుకోవడం. ఆవిడ అడుగుతుంది, ఆవిడ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఈవిడికి తగులు ఎలా వచ్చింది, మాట ఎలా వచ్చింది, ఆవిడ మాట్లాడతారు నిజంగా ఎలా చూసుకుంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు, అంత గురించి మాట్లాడుతాను. కానీ అసలు నమ్మకంగా మాట్లాడుతుంది సరే ఇంటికి వెళ్ళిపోవడానికి ఆవిడ అయితే జగన్ రోడ్డు జనసేన పార్టీకి జన సైనికులు కూడా మంచి రథసాయం జరిగింది. నా ఊరు లేకపోతే వ్యవసాయ వ్యాపారం చేసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మన పార్టీ కొంచెం ఈ మధ్య మనకు అంటే మేము పరిగెత్తున్న పరుగులు గురువులు ఈ మెరుపుతో వ్యాఖ్య పరిగెత్తి పాండవులు చిరుకు చిరుకు మధ్యలో ఆయన గురువుకు అడిగేసేవారు. అంతలా పరిగెత్తు అతను ఒక్కొక్కసారి ఊపిరి పీల్చుకున్నా లేదా అనే విషయాన్ని కూడా గమనించకుండా ఈ యొక్క ప్రజల కోసం పనిచేస్తుంది. ఎలక్షన్ ముందు ఫోటో నుంచి ఊరి ఫోటో చూడండి. నా వద్ద తగ్గిపోయాయి, ఆవిడ కంటెంట్ తిరిగి తగ్గిపోయింది. మీరు ఎందుకు తగ్గిపోతే నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అనిపించింది ఆ రోజు వ్యర్థం అయితేనే అని చెప్పి కేవలం ప్రజల కోసం చేస్తున్నాం, జనం సైనికుల కోసం చేస్తున్నాం, రాజధాని ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నాం. అలాగే తన పెద్దలందరూ మాట్లాడి చరిత్రలో నిలిచిపోయేది రాబోయే అంత అభివృద్ధి 24-29 మధ్యలో మీ అందరి యొక్క సోదరులు మీతో మన కుటుంబాలు భావితాలు మన రాబోయే కూడా ఆయన పేరు అలాగే సంస్థాగతంగా పార్టీలు ఉపయోగించాలనుకుంటున్నాం. గ్రామ కమిటీలు కొన్ని గ్రామ కమిటీలు వేసాము, ఆ రైతులు ఎలక్షన్ తర్వాత వదిలేసాం. ఈ యొక్క 27వ తేదీ తర్వాత సూర్యమానులు మూలం అన్ని కాబట్టి ఈ శ్రావణ మాసం 25-26 మొదలవుతుంది. అన్ని చోట్ల ప్రతి గ్రామంలో కూడా మంచి ఉత్సవంతో గ్రామ కమిటీ చేస్తాం. అలాగే గ్రామ కమిటీ తెలిసిన అంటే గతంలో జెండా పట్టుకోవడానికి కబుర్లు చెప్పడానికి గ్రామ కమిటీ ఉపయోగపడింది. ఈసారి గ్రామ కమిటీ పంచాయతీలోని సచివాలయాల్లోని ఆరోగ్యంలోని గ్రామంలో ప్రజల సంక్షేమ అభివృద్ధి చూడడానికి స్థానిక అధికారులందరూ కూడా మనం న్యాయబద్ధంగా ప్రభుత్వ రూలు ప్రకారం మా యొక్క పార్టీ ప్రెసిడెంట్ గ్రామ కమిటీ వచ్చిందని ఖచ్చితంగా చేయాలని ఆలోచన. అలాగే చూసి మనం మండల కమిటీలు కూడా వేస్తామండి. ఈ మండల కమిటీ మండలంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏ అవసరం వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీఓ ఆఫీస్, ఎంపీఓ ఆఫీస్, ఏ ఆఫీస్ అన్ని రకాల ఆఫీసులు వాళ్ళు కూడా మండల కమిటీ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ప్రభుత్వ భూమి ప్రకారం చెప్పాలని పరిశ్రమ చేయాలి. అలాగే స్థాయిలో కూడా ఒక కోర్టు కంపెనీ వేస్తాం.
ప్రతి ఒక్క మండలం నుండి ఒక పార్టీ 30 మండలం తీసుకుని నియోజకవర్గ స్థాయి ఒక కోర్ కమిటీ చేసుకుంటాం. ఆ కోర్ కమిటీ ద్వారా పూర్తి పరిపాలన అనే దాన్ని చట్టంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే చిన్న పనున్నా పెద్ద పనున్నా చిన్న పూనైనా పెద్ద పూనైనా దాన్ని నాటుబడిగా రావాల్సి వస్తుంది. మీ గ్రామంలో ఉన్న గ్రామ నాయకులు తగ్గేయాలి. మీ గ్రామ సంవత్సరం గడిపోయింది, కలిసిపోయింది, ప్రభుత్వం అయిపోయింది, మనకు అనుభవం వచ్చేసింది. ఇంకా కాదు అందరికీ లేదు. కాబట్టి అలాగే మండల స్థాయి ఎవరు లేనో కాదు కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు తెలియదు. ఆలోచనలో కూడా ఆందోళన ఉంటుంది. ఎవరి నాయకులు కాదు తెలియజేసే వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక కమిటీ ఫామ్ చేసామో ఆ కమిటీ హోదాలో వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తారు, పనిచేస్తారు. అలాగే కూడా జిల్లా స్థాయి కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా తప్పకుండా కూడా మనం వేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కూడా రాబోయే ఆగస్టు నెల పూర్తయ్యేసరికల్లా 83 గ్రామాల్లో కూడా మన కమిటీలు వేసుకుని మండల స్థాయిలో కూడా మండల కమిటీలు వేసుకుని అలాగే కోర్ కమిటీ కూడా వేసుకుని కంప్లీట్ చేసి ఒక మంచి సుపరిపాలన ప్రజలకు అందిస్తామని మరొక విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయేది 10 పంచాయతీలు ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, అలాగే చూస్తే ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్లు ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో కూడా మన వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇప్పటికీ కూడా స్పీడ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది అపోహలు ఉంది, చాలా రోజులు ఉంది కదా, మనమే ఉదాహరణగా తీసుకోవాలి. ఎలక్షన్ 2 ఏళ్ళ ముందు ఇష్టంలో పెట్టాం, 10 మంది సన్నాసిరాలు 100 మీద కేసులు కట్టారు, 100 రకాల వ్యాపార సంస్థలు ఇబ్బంది పెట్టారు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, దొంగలు అన్నారు, చెడ్డోళ్ళు అన్నారు, తాగుబోతులు అన్నారు, తిరిగిపోతులు అన్నారు. ఆ యొక్క వారి యొక్క పెట్టినటువంటి మాటనే మనకు ఆశిస్తుగా మారు వాళ్ళ వ్యక్తిగతమైన రాయులు మనకి పువ్వులుగా మారి కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా జనాలు చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చే ప్రజలు తొందరగా మీలో నుంచి మంచిని గ్రహించలేదు. అలాగే కొన్ని చోట్ల కొంతమంది గ్రామాల్లో ఆ పక్కకి ఈ పక్కకి జంపులు చేసుకుంటున్నారు. ఒకసారి ఆ వేరే పని పోయి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో రాని పని పోయి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికైనా కూడా మన కుటుంబం అంటే జనసేన పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీకి తీసుకోవాలి. ఓటర్లు అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి. జనసేన జనసేన పార్టీకి సపోర్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని బలహీన పరిచి రేపు పంచాయతీలో రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో ఎప్పటికీ మిమ్మల్ని బెదిరించి పరిపాలన చేసి మిమ్మల్ని బెదిరించి 6 నెలల కోసం ఎదురుస్తూ ఉన్నారు. గమనించండి, దయచేసి అందరూ కూడా గమనించుకోండి. ఒక 5 తగ్గినా పర్వాలేదు, కానీ మనం గెలవాలి, మనమే గెలవాలి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని అవసరమైతే ఉన్న ఆశలు మా పిల్లవాళ్ళని కూడా అర్థం నా బిడ్డలు నోటు పెట్టి అలాగే ఈ యొక్క కొంతమంది పుట్టుకతోనే దుర్మ
కాదు, అసలు 250 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు కూడా ఈ బతికేమన్నా కూడా అందులో వీడి బతికేమన్నా అందులో 250 ఎకరాలు వచ్చి ఆ రోజుని మహానుభావుడు కట్టుకుంటే రోజుల్లో ఈ వ్యక్తి మధ్య తిరుగులో లేక అందులో ఇలా మాట్లాడే ఈ దత్తమ్మ గారి మనం ఎందుకు సమయం చేసుకోవాలి. వాడు ఎవరో చెప్పారు ఏదో పాడుతుంది అన్నారు, ఏడుతుంది అన్నారు అని చెప్పి ఆడవాళ్ళు వాడి పోయి ఊళ్ళో కూడా తింటే కూడా పోయేది పెట్టుకుంటారు. సంస్కృతికి వెళ్ళారు, చాలా అందంగా పెడతారండి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంతా నలిగిపోయాడు. తక్కువ ఇంటికి దూరం ఇచ్చేస్తారు. అలా ఇందాక డిఎస్పీ గారు చెప్పారు. ఆయన ఆ డిఎస్పీ గారికి చెప్పడం కూడా చిన్న పొరపాటు ఆయన గుర్తులేదని తెలియదు, కానీ ఆయన అబద్ధం చెప్పారు. బాగుంటుంది. ఆ వేళ మంచినీళ్ళ కోసం దానం చేశారు. 33 మంది కేసు పెట్టారా? 33 మందిని కేసు పెట్టారు. అలాగే ఒకరి కూడా రామబాబు అని చెప్పి ఒక దళితులు చనిపోతే దళితుల తరఫున పోరాడితే ఇదే రాజధాని ముందే పెట్టి లోపల ముందే పెట్టి ఇదే గోడలు ఆయన మాత్రం చేశారు. కానీ డ్యూటీ మాత్రం నడుపుకోలేదు. ఆనాడు ఆయన ఉన్నటువంటి డ్యూటీ నిబంధనతో కేసులు 33 మంది మీద కేసు పెట్టారు. అందులో చాలా మంది ఉన్నారు. అందులో భద్ర వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. ఆ 33 మందిని అక్కడ 3 మంది తీసుకెళ్ళి ఇక్కడ రాజధానిలో 1500 మంది ఇక్కడ వీరమైనడు సీతారామన్ కూడా వచ్చి కూడా దండాలు చేశారు. కానీ ఆ రోజు కూడా రామరావు కుటుంబానికి మనం లక్ష ఆశిస్తాయి. అలాగే వారి దగ్గర నుంచి కూడా మన డబ్బులు వచ్చి, కానీ మన ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి పొరపాటున ఒక వీధిలో ఒక వాటర్ నీళ్లు సరిగా రాక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గొయ్యి పంచాయతీస్తున్నాను. అందులో నా ఊళ్ళో డ్రైనేజ్ వాటర్ ప్రమాదం వారు అక్కడికి వెళ్ళి బయట భూమికి వెళ్ళి పాప అక్కడ వెళ్ళి చూసుకోకుండా గమనించకుండా అతను బయట భూమికి వెళ్ళి కలుపుకుందామని చెప్పి నీటిలో చెయ్యి పెట్టకుండా పాలు పడిపోయి దురదృష్టవశాలు చనిపోయాడు. ఆ చనిపోయిన ఆ విషయం తెలిసిన స్థానిక నాయకుల ద్వారా ఆ గ్రామానికి వెళ్ళి పడి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగా బడుగులు 15 వర్గాల వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. ఏం చేయాలి? అక్కడ ఉత్తర పరంగా కలుపుకునే డబ్బులు లేదు. ఆ కొడకలో కోర్టులు అందుకుని జీవించే కుటుంబాలు 800 కుటుంబాలు ఉంటాయి. తక్షణ అక్కడ కూర్చొని నేను అమరావతి వెళ్ళాను. అమరావతికి అర్జెంట్గా వచ్చి ప్రారంభించే మన కలెక్టర్ మీటింగ్ జరుగుతుంది. కలెక్టర్ గారు మంత్రి గారు ఉన్నారు. తక్షణ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎవరో అందుబాటులో ఉన్న ఒక 1,00,000 రూపాయలు అప్పు కావాల్సిన తర్వాత చేశారంటే ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఆ ఆదుకోవడమే కాదు, మనం ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కలెక్టర్ గారు నేను ముఖ్యమంత్రి వారి కార్యాలయంతో మాట్లాడి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తారు. ఆ రోజు పోరాటాలు చేసి గోళారాంబాబు కుటుంబాన్ని ఆదుకుంటే ఈ రోజు కష్టపడే కుటుంబాన్ని ఆదుకుంటాం. మన చరిత్ర, మన రాజకీయం, మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాసేవ కేవలం ప్రజల కొరకు, పేదవాడి కళ్ళు తొలుగుకోవాలి, పేదవాడి కన్నీళ్ళు ప్రకటనగా ఉండడం కోసం, పేదవాడి అభివృద్ధి చేయడం కోసం. దయచేసి అందరూ ఆలోచించండి. కొన్నిసార్లు నాకు కొంచెం కోపం ఎక్కువ, అలాగే మనసు కూడా. చాలా మంది మన జనతా ఎన్నికలు రావడమంటే రాజు గారు నా శరీరంలో ఒక గుండె లాగా
పూర్వకంగా నా మనిషి నా శరీరంలో నాకున్నటువంటి 5 అంగాలు వాళ్ళకి నా తమ్ముడు అతను నేను శత్రు వల్ల కాదు, అతను లేక లేక వరం పెడతా రోజు ఉన్నారు మా తమ్ముడు రోజు పక్కనే పర్మనెంట్ పోరా అన్నాడు. కానీ అది శత్రువులు కాదు, వారి నా మనసు తెలుసు. బయట పొలం పెట్టాలని చూస్తాను, లేకపోతే ఇంకో రోజు ఇప్పుడు శ్రీరామరావు అంటారు, ఓ రోజు ఒక్క రామబాబు అంటారు, ఎదురుకుండా వస్తారు ఒక్క రామబాబు. పార్టీ కోసం అమ్మాయి రాలేకపోతారు, మా ఇక్కడ సొంత పిల్లలకు ఎంత జరిగిందంటే పిల్లలు కూడా స్కూల్ నుంచి మా అమ్మ రాలేదు ఆశ ఎలా అది ఎదురు చూస్తున్నప్పుడే కూడా ఒక్క రామబాబు మారేది. అలాంటి పిల్లలు కూడా అలాంటి రాంబాబు కూడా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. పార్టీ అతని సొంత కారు కూడా అతని సొంతంగా స్టిక్కర్లు ఏం చేసుకుని ఆ కారు వేసుకుని తిరిగేవాడు ఊళ్ళంతా. ప్రచారం కోసం డబ్బు లేకపోవచ్చు, ఆస్తు లేకపోవచ్చు, అక్రమంగా సంపాదించినటువంటి అవకాశాలు తీసుకోకపోవచ్చు, చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి మన ఈ మధ్య వచ్చాడు 40 రోజులు అనేది ఇంట్లో కనిపించలేదు, మెసేజ్ పెట్టాడు ఇంట్లో కలవట్లేదంటే ఉద్యోగం జాయిన్ అవుతాను, మా భార్య కూడా ఇబ్బంది పడుతుంది ఇంట్లోనే అలాగే మంచి రోజులు వస్తే రాబోతుంది కంగారు పడుతుంది. సరే ఉద్యోగం చేయడం నేను కూడా ఏదో చేసుకోవాలనుకున్నా, మీరు కూడా చేసుకోవాలి, రాబోతున్నాం పార్టీకి అండగా ఉంటుందని కూడా చెప్పడం. ఇలాంటి పేదలు చాలా మంది ఉన్నారు, కానీ ఒకసారి వాళ్ళు పెడతాను కానీ వాళ్ళు ముందుగా తెలుసుకుంటారు. నాకు శరీరంలో బ్లడ్ లేకపోతే నేనేమైపోతాను, అలాగే జన సైనికులు లేకపోతే కూడా నేను అలాగే చూస్తే అతని కష్టానికి ప్రతిఫలం కూడా అందాలని చెప్పి బీసీ కోటాలో మనకి మాస్టర్ గారి చైర్మన్ అవుతే అతనికి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి ఈలోపు కోటంలో భాగంగా చివరి వరకు మనకే చెప్పి నాతో మనోహర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పేరు పంపించడం అట్లా అయిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదని పట్టుబడితే ఆ విషయం బాగా అనిపించినప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నారంటే తన మర్చిపోతామని అనుకున్నాను. నాకంటే మనోహర్ గారికి నేను జగన్ రాజు గారు కూడా సాగడం కూడా రాంబాబు చెప్పవచ్చు. ఆ రాంబాబు వచ్చినప్పుడు సరే ఈ ఒక్క రాంబాబు బీసీ సభ్యులు పార్టీ చాలా కష్టపడ్డాడు, మీరు బీసీకి మార్కెట్ చైర్మన్ అన్నారు, ఇతరులు చేస్తే ఇచ్చేస్తారు భార్యకి, అది భార్య కూడా బాగా కష్టపడేస్తారు పార్టీ కోసం. అలాంటి పరిస్థితుల్లో ఈ కోర్టు అనౌన్స్ చేశాము, కానీ మళ్ళీ ఇప్పుడు ఇవ్వలేకపోయామంటే అవసరం మనం నేనేం చేస్తాను. కానీ టీడీపీ వాళ్ళు గట్టిగా పట్టట్లేదు, ఒక మంచి కోర్టు మనం ఇస్తామని చెప్పేసి రాంబాబు రాంబాబు అలాగే కోరుకొండ మండలంలో రేపు రాబోయే రోజుల్లో 2 మంచి పర్వాలు మన నియోజకవర్గ స్థాయిలో వస్తాయి. ఆ రాంబాబు కానీ రాంబాబు భార్య కానీ ఖచ్చితంగా బీసీ కోడల పదవి మాట్లాడే వైద్యం కావచ్చు లేదా ఆత్మ కమిటీ చైర్మన్ కావచ్చు, మొన్న రాంబాబు అలాగే చాలా మంది ఉన్నారు, ఒకరి గురించి కాదు పార్టీ కోసం చాలా మంది అడిగిపోయారు. నా ఎదుర్కొంటూ 10 వేలు ఉన్నారు, నిజానికి ఆవిడ ఎప్పుడు ఇంట్లో బయట కాదు, ఆవిడంతా సంపాదించడం పిల్లలు. కానీ ఎలక్షన్ లో ఆవిడ క్యాంపెయిన్ నా సర్వేషన్ చెప్తుంటే చాలా బాగలేదు. ఆవిడ వస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి జన సైనికులు వచ్చినా రాకపోయినా ఆ యొక్క కాంగ్రెస్ మ్యాండేట్ పెట్టుకుని ఈ యొక్క వృత్తికి ఓటేయండి, వరనాకృష్ణ గారు బాగా పనిచేసి పెడతారని చెప్పి ఆ మహాతల్లి చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది పనిచేశారు. ఆ యొక్క శివరాం గారి గురించి చెప్పడానికి నా దగ్గర స్టోరీ ఏమైందంటే ఆయన స్టోరీ అర్థం
శివరాంగ చెట్టకూతురు మా లేదు. అది ఎవరైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్రం అంతా తిరిగి ఒకటి ఏ చేద్దామని చెప్పి రాజకీయ తిరిగారో అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి శివరాం గారు చెప్పాము. దాని వీడియో చూస్తే అది కూడా అన్నది 6 years కూడా ఉంది. అంటే మీరు అనేది నేనేదో ఎగ్జామ్ లో చెప్పేది కాదు. చాలా మంది చాలా కష్టపడ్డారు. కేసులు భరించాం, గొడవలు భరించాం. నా దగ్గరికి మొదలు పెట్టి చివరి కార్యకర్తగా ఆలోచనని చూడమని తల్లిదండ్రులు వెంటనే తీసేస్తాం, ఏళ్ళ స్థలాలు తీసేస్తాం, లేకపోతే పథకాన్ని కట్టేసేస్తాం. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా నా వెంట కట్టారు. జనసేన పార్టీ వెంట కట్టారు. జనసేన పవన్ కళ్యాణ్ కట్టారు. నేను రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇది ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. నేను ఆ రోజే చెప్పాను, సీటు నాలుగు ఎమ్మెల్యే మీరు అవ్వాలనే కోరిక ఈ యొక్క సంకల్పం రాజకీయంలో రాజాన్ని కానీ ఎక్కడి సమయం వచ్చేసరికి ఈసారి భర్తల బలరాన్ని పెట్టే వాళ్ళు నిలబడితేనే కార్యకర్తలంతా కూడా మంచి శిక్షణ వస్తుంది. అందరూ లీడర్లుగా మారుతారు. లీడర్లుగా మారి ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎంపీడీసీ ఉంటాడు, మండలంలో ఒక ఎంపీసీ ఉంటాడు, ఒక ఎస్పీడీసీ ఉంటాడు. పార్టీ బలోపేతం అవుతుంది. ట్రాక్ మీద ఎక్కాలంటే మనకు సంపర్కం అని చెప్పేసి మన నాయకుడు చెప్పిన మాటలు తీసుకొని ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్తిస్తుంటే ఈవేళ నేను భర్త వెంకటలక్ష్మి గారు నాకు మరొక మీరు ఆకాంక్షలేదు. సన్యాసం తీసుకున్నాము. ఆధ్యాత్మిక సన్యాసం కొంతమంది పోరాటం చెప్పే సన్యాసం కాదు. ఆధ్యాత్మిక సన్యాసం దైత్యం చేద్దాం అనుకున్నాను. నేను నా భార్య సంకల్పం పట్టుదల కోసం నాకు చేయగలుగుతాను. ఎప్పటికీ ఒక్కడే మనం ప్రభుత్వం గురించి చాలా వేదికగా మాట్లాడుకున్నాం. ఇది మన కుటుంబం గురించి కాబట్టి చెప్పడానికి ఒకటే చెప్తున్నాను. ఈ యొక్క పులివెందుల తెలుగురాదు అది బాధలు ఏమన్నాడు అర్థం కాదు. తెలుగులో ఆ చదువులోని చదమ్మా అదేదో పబ్లిక్ దేవుడు అనుకునేవాడు. మన దౌర్భాగ్యమైన మన రాష్ట్రానికి అనుభవం అనుకుంటున్నాం. అలాంటి మళ్ళీ ఈ రాష్ట్రానికి రాకుండా ఈ రాష్ట్రంలో కనీసం శాసనసభ జలం కన్నా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. రాజానగరంలో ఈ దండు పాటలు ఫ్యాక్టరీ ఉంది కదా, గత వైసీపీ పాలన దండు పాటలు